సిటీలో గంట సేపు కురిసిన వర్షానికి ఎక్కడ పడితే అక్కడ ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక ప్రస్తుతం ట్రాఫిక్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ట్రాఫిక్ పై? శ్రవంతి, ఈ రోజు మధ్యాహ్నం నుండి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఒక భారీ వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఇక మధ్యాహ్నం నుండి అంటే మధ్యలో ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చినా కూడా కంటిన్యూగా వర్షం కురుస్తుంది. సో ప్రజెంట్ నేను కేబీఆర్ పార్క్ వద్దాను. ఇక్కడ చిరుజల్లులతో కూడినటువంటి వర్షం ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ఏదైతే సాయంత్రం ఒక్కసారిగా బయటికి వెళ్ళడంతో అటు వాహనాలు కూడా పూర్తిగా రోడ్లపై ఉండిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక కొంత చెట్లు కూడా, ఎందుకంటే చాలా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిచింది కాబట్టి ఎక్కువగా ఇటు రోడ్లపైన కూడా ఎక్కువగా చెట్లు పడిపోయినటువంటి పరిస్థితి. తర్వాత పార్కింగ్ చేసినటువంటి వెహికల్స్ పైన కూడా చాలా చోట్ల చెట్లు పడిపోయాయి. తర్వాత చాలా ఏరియాలో కూడా వాటర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి వాహనాలు కూడా మూవ్మెంట్ అనేది స్లోగా జరుగుతుంది. సో ప్రజెంట్ మాత్రం కేబీఆర్ పార్క్ వద్ద మనం చూడొచ్చు నెమ్మదిగా వాహనాలు అయితే మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక పూర్తిగా కూడా ఈ ఏదైతే 2-3 గంటలుగా కురిసినటువంటి వర్షానికి కూడా రోడ్లపై కూడా పూర్తిగా వరద నీరు చేరి వాహనదారులకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈరోజు అంటే మధ్యాహ్నం 3:30 గంట ప్రాంతానికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఒక గంటకే పూర్తిగా నగరం మొత్తంగా కూడా చాలా చోట్ల కూడా పూర్తిగా రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితి. సో ఒకసారి నగర వ్యాప్తంగా కూడా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఏ ప్రాంతాల్లో అయిందనేది ఒకసారి గమనిస్తే మనకు ఎక్కువగా హిమాయత్ నగర్లో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక చార్మినార్లో 9 సెంటీమీటర్లు, తర్వాత సరూర్ నగర్లో 8.9 సెంటీమీటర్లు, తర్వాత నాంపల్లిలో 8.8 సెంటీమీటర్లు, తర్వాత ముషిరాబాద్లో 8.7%, తర్వాత అంబర్పేటలో చార్మినార్, బండ్లగూడ, షేక్పేట, బాలానగర్, మారేడుపల్లి, అంబర్పేట ఈ ప్రాంతాల్లో 7-8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. సో మొత్తానికి ఈరోజు అంటే హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి అటు మూసీ నది ఉధృతితో కూడా కొంత ఇద్దరు కూలీలు కూడా చిక్కుకున్నారు. అటు చైతన్యపూర్కి సంబంధించినటువంటి మూసీ మధ్యలో ఉన్న శివాలయం వద్ద నిర్మాణ పనుల్లో ఇద్దరు కార్మికులు కూడా అందులో చిక్కుకున్నారు. వెంటనే అక్కడికి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ అధికారులు కూడా చేరుకొని వారిని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక ఈ రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ ఈ 2 జిల్లాలో కూడా చాలా అంటే ఒక 2 గంటలు కురిసినటువంటి వర్షానికి మాత్రం రోడ్లన్నీ జలమయమై చాలా చోట్ల ట్రాఫిక్ కూడా ఏర్పడింది. ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో రాచకొండ, తర్వాత సైబరాబాద్, హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై వెంటనే ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి. సో 2 గంటలు అంటే గత 8-9 గంటల వరకు కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఇంకా కూడా మనకు విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా రోడ్లపైన ఈ వరద నీరు రావడం వల్ల కూడా వాహనదారులు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈరోజు కురిసినటువంటి భారీ వర్షానికి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చార్మినార్ యొక్క పైక పెచ్చులు కూడా ఊడి కింద పడినటువంటి పరిస్థితి. సో అక్కడ పర్యాటకులు ఎవరు లేకపోవడంతో కూడా కొంత ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఈరోజు కురిసినటువంటి భారీ వర్షానికి నగరంలోని చాలా చోట్ల కూడా ఈ రోడ్లు కూడా చాలా ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో ఇక ఈ ట్రాఫిక్కి సంబంధించి కూడా ఎక్కువగా వర్షం ఈ రాత్రికి కూడా వర్షం అలర్ట్ ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు కాబట్టి సో 2 వీలర్స్ 4 వీలర్స్లో కాకుండా మెట్రో సేవలను కూడా కొంత పబ్లిక్ ఉపయోగించుకుంటున్నారు. దీంతో కొంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాఫిక్ తగ్గేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ఎక్కువగా ఏదైతే ఇటు ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్, తర్వాత ఈ ప్రాంతాలు ఉప్పల్, ఎల్బీ నగర్, రామంతపూర్, తర్వాత ఈ మెట్టుగూడ, తర్వాత ఈసీఎల్, మల్కాజ్గిరి ఈ ఏరియాలకు వెళ్ళేటువంటి ఆఫీసుల నుంచి వెళ్ళేటువంటి పబ్లిక్ మాత్రం మెట్రో సేవలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఇక ఐటీ ఏరియాలో కూడా చాలా వరకు దాదాపు గంట నుంచి 2 గంటల వరకు చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టినా కూడా ఇంకా వర్షం తగ్గితే మాత్రం ఖచ్చితంగా ఇంకా ట్రాఫిక్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షానికి అంటే ఇంకా కూడా చిరుజల్లులు కంటిన్యూ అవుతున్నాయి. సో మరొక 3 రోజులు కూడా ఈ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. తర్వాత
అత్యవసరం అయితేనే ఖచ్చితంగా బయటికి రావాలని చెప్తున్నారు. ఇక పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నారు. దీంతో అటు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు నైట్ కూడా మానిటరింగ్ చేస్తున్నాయి. ఇక ఈ గాలి ఉధృతికి రోడ్లపైన పడ్డటువంటి చెట్లను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. సో మొత్తానికైతే ఈరోజు కురిసినటువంటి ఈ వర్షానికి మాత్రం చాలా చోట్ల చెట్లు కానీ తర్వాత ఏదైతే ఈ రోడ్లు ధ్వంసం కానీ చాలా చోట్ల అయిందని చెప్పొచ్చు. సో మొత్తానికి ప్రజెంట్ మాత్రం అంటే మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చిరుజల్లులు అయితే ఇంకా పడుతూనే ఉన్నాయి. సో మొత్తానికి ఈ రాత్రికి కనుక వర్షం తగ్గితే కొంత ట్రాఫిక్తో పాటు వాటర్ లాగింగ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మార్నింగ్ వరకు కూడా ఇంతే వర్షం కంటిన్యూ అయితే మాత్రం రేపు ఉదయం మళ్ళీ ఆఫీసులకు వచ్చే వారికి కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే ఇంకా కూడా వర్షం ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు శ్రవంతి.